శివుడి మెడలో అసలు పాము ఎందుకు ఉంటుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. శివయ్య మెడలో కనిపించే ఆ పాము పేరు వాసుకి. దేవతలు మరియు రాక్షసుల మధ్య సముద్ర మదనం జరిగినప్పుడు కొండను చిలికి అమృతాన్ని తీయడానికి ఈ పామునే ఉపయోగించారు. అప్పుడు హాలాహలం అనే అతి భయంకరమైన విషం సముద్ర గర్భం నుండి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు రాక్షసులు భయంతో వణికిపోయారు. ఆ విషం ఒక్క క్షణంలోనే బ్రహ్మాండాన్నే నాశనం చేసే శక్తి కలిగినది. అప్పుడు అందరూ కలిసి శివుడి వద్దకు వెళ్లి ఆ భయంకరమైన విషం నుండి బ్రహ్మాండాన్ని కాపాడాలని మొరపెట్టుకున్నారు. శివుడు సమస్త లోకాలను కాపాడేందుకు ఏమీ ఆలోచించకుండా వెళ్లి ఆ భయంకరమైన విషాన్ని తాగేశాడు. కాని ఆ విషం కంఠం దాటి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదకరమని తెలుసుకుని పార్వతీదేవి ఆ విషం ఆయన కంఠం నుండి కిందకి దిగకుండా ఆయన గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. కాని పార్వతి శివుడి కంఠాన్ని ఎక్కువసేపు అలా నొక్కి పట్టుకుని ఉండలేదు. కాబట్టి శివుడి పరమభక్తుడైన వాసుకి, పరమేశ్వర, నేను మీ మెడను చుట్టుకుని ఈ విషం కిందికి దిగకుండా ఆపుతాను, అంతేకాదు మీ మెడలో అలంకారంగా మీతోనే ఉండిపోతాను అని వేడుకున్నాడు. శివుడు చిరునవ్వుతో అంగీకరించాడు. అప్పటి నుంచే వాసుకి శివయ్య మెడలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఫ్రెండ్స్, శివయ్య ఆశీస్సుల కోసం అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.